మోడీ సార్ అంటే ఫాస్ట్‌నెస్, పర్ఫార్మెన్స్, పర్ఫెక్ట్‌నెస్ అని చెప్తుంటారు. అన్నేమో గాని ఫాస్ట్‌నెస్ మాత్రము మోడీ సార్ సర్కార్‌లో మస్తు రువ్వడిగున్నది. ఎంత స్పీడ్ ఉన్నదంటే ఇయాల మొదలుపెట్టిన పని నిన్ననే అయిపోయేంత స్పీడ్‌గా జరుగుతున్నాయి పనులు. అట్లాంటిది మచ్చుకొకటో ఇడుస్తున్నాం ఇనుండ్రి. మోడీ సార్ ఏలువాడిలా ఆర్టీఐ డిపార్ట్మెంటు మెరుపు వేగం, చిరుత పరుగు, పిడుగు దూకుడుతోని మస్తు స్పీడ్‌గా పనిచేస్తున్నది. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి మోడీ సారు ఒకరోజు ఖర్చెంత అని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అప్లై చేస్తే అచ్చరాల 30 కోట్లు అని చెప్పింది ఆర్టీఐ డిపార్ట్మెంటు. అది కూడా ఎన్ని రోజులకు చెప్పిందో ఎరికేనా? అక్షరాల 3 ఏండ్లకి చెప్పింది. చాలా తక్కువ కాలమే కదా. ఏం తక్కువ అంటే ఒక సర్కారు ఎన్నిక జరిగి ఇంకో సర్కారు ఎన్నిక జరిగి కాలం దగ్గర పడేంత కాలము. అంతేకాదు మోడీ సార్ ఒక్కరోజు ఖర్చు కూడా ఉత్త 30 కోట్లే. ఏంది 30 కోట్ల అన్నోరు తెరవకుండ్రి. అది ఉత్త ఎన్నికల ఖర్చు. మళ్ళా సార్ తినే తిండి, వేసుకునే కోట్లు, తాగే నీళ్ళ ఖర్చులు అవన్నీ అలా ఉంటాయి. మోడీ సార్ ఏలువాడిలో మస్తు పని చేస్తున్నది కదా ఆర్టీఐ. ఇట్లా అప్లై చేస్తామో లేదో ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది. ఒక్క రోజులనే చేతికి రావాల్సిన లెక్కలు 3 ఏండ్లు ఆపి ఆపి ఇచ్చిండ్రంటే అర్థమైతలేదా ఆర్టీఐ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత మంచిగా పనిచేస్తున్నారో. ఇదే ఆర్టీఐ డిపార్ట్మెంట్ మోడీ సార్ చదివిన డిగ్రీ గురించి చెప్పది. మోడీ సార్తో కలిసి చదివిన క్లాస్మేట్ల వివరాలు చెప్పది. మోడీ సార్ ఛాయ్ అమ్మిన రైల్వే స్టేషన్ పేరు చెప్పది. ఎందుకంటే అవన్నీ బయటికి చెప్పలేని సీక్రెట్స్ కాబట్టి ఖచ్చితమైన పద్ధతిలో పనిచేస్తున్నది. అటు మోడీ సార్ కూడా ఎన్నికల కోసం ఎక్కువ తక్కువ ప్రజలు కట్టిన పన్నులను ఖర్చు చేస్తలేడు. ఒక్క రోజుకు ఉత్త 30 కోట్ల వాడుకుంటాండు. మస్తు గ్రేట్ కదా మోడీ సారు.